ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఏమండి ప్రవీణ్ పగడాల గారి పేరును మనము వింటూ ఉన్నాం. అతని మరణ వార్త వినగానే ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు సైతం కూడా ఒక్క నిమిషం అలాగ గుండెలు ఆగిపోయినంత పని అయిపోయింది. ఏం తప్పు చేసి ఏమి అన్యాయం చేసండి, తను బ్రతుకుచు 10 మందిని బ్రతికిస్తూ ఉన్నాడు. సమాజానికి చిరునవ్వుతో ఏం చేస్తూ ఉన్నాడు, వాస్తవాలు తెలియజేస్తూ ఉన్నాడు. మతాన్ని ప్రకటించలేదు, మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. సత్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, అసత్యం చేత సత్యాన్ని అడ్డగించి మనుషుల యొక్క దుర్నీతి నుంచి మనుషులు విడిపించబడేదానికి ఒక మంచిని బోధిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని కర్కశంగా నిర్దాక్షిణంగా ఏమండి అన్యాయపు తీర్పు తీర్చి అదిరించి బెదిరించి అతని శాశ్వతంగా ఈ లోకంలో లేకుండా చేశారు. ప్రియులారా, ఆలోచించండి. యేసుప్రభు వారు లేకపోతే సువార్త ప్రకటించబడకుండా మూసివేయబడిద్ది అనుకున్నారు. యోహాను చంపివేస్తే ఏమని ఇంకెవరు నిలబడటానికి ధైర్యం చేయరు అనుకున్నారు. స్టెఫన్ను చంపేస్తే విశ్వాసులు కూడా సద్దుమణిగిపోతారు అనుకున్నారు. కానీ ప్రపంచానికి దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు వారి మరణాలు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా ప్రియులారా? ఎందుకంటే క్రైస్తవ్యం అనేటువంటిది ఒకనాటిది కాదండి. ఇది ఆరని ప్రేమ, ఆర్పజ్వాలని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. దాన్ని అనుభవించిన ఏ వ్యక్తి అయినా దేవుని కొరకు మరణించేదాని కొరకు ఇష్టపడతారండి. ఇష్టంగా సమాధిలోనికి వెళ్ళటానికి వెనుకాడటం లేదు. కారణం శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుకున్నటకు